అది సైకిల్ స్వామి ఆశ్రమం అండి. స్ట్రైట్గా ఇలా వస్తే ఇది తారకరామ ఆంధ్ర ఆశ్రమంకి వెళ్ళే దారి. ఇదో మన తారకరామ ఆంధ్ర ఆశ్రమంకి వెళ్తున్నాం. కాశీలో మొట్టమొదటి తెలుగు ఆశ్రమం ఏదైనా ఉంది అంటే అది శ్రీ తారకరామ ఆంధ్ర ఆశ్రమం పేరేనండి. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరిగినండి. తెలుగువారు ఈ యొక్క ఆంధ్ర ఆశ్రమంకి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతారండి. ఓం నమ శివాయ. ఇక్కడ శ్రీ తారకరామ ఆశ్రమంలో శివాలయం ఉందండి. ఇదంతా తారకరామ ఆంధ్ర ఆశ్రమం. ఇక్కడ ఏదో బాగుందండి తారకరామ ఆశ్రమంలో. చూడండి, ఇది బావండి. ఇక్కడ అందరూ ఆంధ్ర వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉంటారు. మానసరోవర కొండం అంటండి ఈ నూయి పేరు, ఈ బావి పేరు. లిఫ్ట్ కూడా ఉందండి ఆంధ్ర ఆశ్రమంలో. ఆంధ్ర ఆశ్రమం. ఓకే ఓకే. मानसरोवर एरिया आंध्र आश्रम. ओके बोलिए बोलिए. ओम नमः शिवाय. ओके. शंभो शिव शंकर. हर हर महादेव. शंभो शंकर. थैंक यू. साल यूट्यूब पर जाएगा. यूट्यूब चैनल है. ये के वर्ष वाले हैं. के वर्ष वाले. ओके. गया अयोध्या नैनीशरम काठमांडू लंबा टूरिस्ट मंची कौला गाड़ी सर्विस मंची कौला सर्विस. ओके. ट्रैवल वाला ఓకే థ్యాంక్ యూ. ఆంధ్ర ఆశ్రమం సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ఆంధ్ర ఆశ్రమం నుండి ట్రావెల్స్ అందుబాటులో ఉంటాయండి. గయా మరియు బుద్ధగయ, బౌద్ధనాథ ధాము, జ్యోతిర్లింగం, అయోధ్య, నైమిషారణ్యం ఈ యొక్క ట్రావెల్లో వెళ్ళి చూడవలసిన ప్రదేశాలండి. ఉదయం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్రావెల్స్ అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. అలాగే మన లోకల్ ట్రిప్పు కాశీలో నడిచి చూడవలసిన ప్రదేశాలు కాశీ విశ్వనాథ మందిర్, కాశీ అన్నపూర్ణ మందిర్, కాశీ విశాలాక్ష మందిర్, ఘాట్లు, గంగాహారతి, చింతామణి గణపతి, కేదారేశ్వర స్వామి మందిరం, తిలాబాండేశ్వర స్వామి మందిరం, రాజరాజేశ్వర మందిరం, శ్రీచక్రం నడిచి చూడవలసిన ప్రదేశం అండి. భక్తులు గమనించగలరు. ఈ ఘాట్ వచ్చి మానస సరోవర ఘాట్ అంటండి. కిందకి వెళ్తున్నాము. ఎండ చాలా విపరీతంగా ఉంది చూడండి. ఇది మానస సరోవర ఘాట్ అంటండి. చూడండి, కాశీ గంగా ఘాట్. యువతలొడ్డి నుండి అవతలొడ్డికి వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. కాశీ వచ్చిన భక్తులు 9 రోజులు నిద్ర చేయాలనేసి అంటూ ఉంటారు. అలాగే కాశీ గంగలో మనసులో ఏదో కోరుకొని కాశీ గంగలో మునగాలి అంటారు. మనసుకు నచ్చింది ఏదో ఒకటి కాశీలో గంగలో వదిలేయాలనేసి అంటూ ఉంటుంటారు.
ఓం నమ శివాయ. ఈ స్ట్రేట్గా అక్కడికి వెళ్తే మణికంఠ ఘాట్ అండి. జస్ట్ ఈ ఘాటు గుండా ఇలా వస్తే అదిగండి, అది కేదార్ ఘాటు. కేదారేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే కొంచెం ఎదరికి వెళ్తే హరిశ్చంద్ర ఘాటు. హరిశ్చంద్ర ఘాట్కి వెళ్దాం. ఈ యొక్క హరిశ్చంద్ర ఘాటు, కేదారేశ్వర స్వామి ఘాటు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్స్ కూడా పెట్టండి. బాయ్.